పెడతా దబ్బన మధ్యలగిన నేను తప్పుకుంటే నన్ను రాళ్లతోని కొట్టి చంపే అధికారం మీకిస్తున్నా అని చెప్పిన నాయకుడు మన నాయకుడు కేసీఆర్ గారు. అట్లాంటి కమిట్మెంట్ తో బయలుదేరి ఉన్న పదవులకు రాజీనామా చేసి ఆనాడు 45-46 ఏళ్ల వయసులో కేసీఆర్ గారు పార్టీ పెట్టిండు. ఇవాళ మాట్లాడడం చాలా అల్కట్ పని. ఎవరు పడితే వాళ్ళు మాట్లాడొచ్చు, ఏది పడితే అది మాట్లాడొచ్చు. భూమికి జానడు ఉన్నోడు కూడా ఎగిరెగిరి పడుతున్నాడు. ఇవాళ నేను ఇవ్వలే వాళ్ళే, మళ్ళీ మీరు నేను పేర్లు చెప్పకూరు. భూమికి జాననున్నోడు 3 ఫీట్లు ఉన్నోడు కేసీఆర్ ఏం చేసిండు, కేసీఆర్ ఎవరు అని మాట్లాడేటోళ్ళు కూడా ఉన్నారు. ఇవాళ ఆ రోజు తెలంగాణ కనీసం ఎట్లుంటుందో తెలియదు, ఆకారం ఏందో తెలియదు, ఇక్కడ ఏముందో తెలియదు, యాడ ఏ నది ఉందో తెలియదు. అట్లాంటి వాళ్ళు కూడా ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు, ఎగిరెగిరి పడుతున్నారు. అప్పుడప్పుడు కాలం మనది కాదైనప్పుడు, కాలం మనది కానప్పుడు వానపాములు కూడా నాగుపాములు లెక్క బుసగొడుతుంటే చూడాలి. అప్పుడప్పుడు గ్రామ సింహాలు కూడా సింహాల లెక్క గర్జిస్తుంటే మన కర్మ చూడాలి. గ్రామ సింహం అంటే ఎరికేనా మీకు? ఏంటిది? మీరు కరెక్ట్గా డిసైడ్ చేసుకోరు భయ్. కుక్కనా నక్కనా ఏదో డిసైడ్ చేసుకోరు మీరు. మొన్న అసెంబ్లీలోనేమో మీరు హరీష్ నక్క కథ చెప్పి విన్నారా? ఇన్లే. నేను చెప్తా ఇక మళ్ళీ ఒక్కసారి ఆ కథ విన్నారా? నేను ఒక్కసారి చెప్తాను, విననోళ్ళ కోసం చెప్తాను. వెనకటికి ఒక నక్కు ఉండేనట, ముసలి నక్క. ముక్కుకుంటా మూలుక్కుంటా అటు ఇటు తిరుగుతుండేట. యాడేమన్నా తిండి దొరుకుతుందా, యాడేమన్నా కొద్దిగా పీక్క తిందామా అని చెప్పి ఇక్కడక్కడ చక్కర్లు కొట్టుకుంటే తిరుగుతుండేనట. అయితే ఒక రోజు ఏమైంది, ఆ నక్క అటు మా సిరిసిల్ల పొంటికెళ్ళి నడుచుకుంటూ పోతుందట. పొంగ మా దగ్గర బాగా, మా గూడూరు ప్రవీణ్ అని ఇక్కడనే ఉన్నాడు, ఎక్కడనో ఇగో అక్కడ మా దగ్గర పద్మశాలి సోదరులు బాగుంటారు. మా వాళ్ళు ఏం చేస్తారంటే ముందు బట్టను వేస్తారు, ఆ తర్వాత డైయింగ్ చేస్తారు. అటెనక దాన్ని మళ్ళీ ఎండబెట్టి మొత్తం మంచిగా సాఫ్ సఫాయి చేసి ఆఖరికి మొత్తానికి మార్కెట్లో అమ్ముతారు. అయితే ఒక దగ్గర మొత్తం డైయింగ్ చేసేటప్పుడు ఒక పెద్ద బాండీలా నీలం రంగు పోసిపెట్టిరట. ఆయనకి నక్క పోకుండా జారెన్ల పడ్డది. పడి లేచి చూసుకునే వరకు మొత్తం నీలం రంగు అంటింది. ఆడికెళ్ళి ఉరికింది. అట్లా జంగల్ పంట పోయింది. పోయే వరకు జంగల్లో ఉన్న మిగతా జంతువులన్నీ పరిశాన్ అయినాయట. ఇదేమో కొత్తగా ఉంది, ఏదో నీలం రంగు విచిత్రంగా ఉందని చెప్పి భయపడడం మొదలుపెట్టినాయట. నక్క కూడా అబ్బాయి ఇదేదో మంచిగా ఉన్నదని చెప్పి నక్క కూడా చెప్పిందట వాడికి, నన్ను దేవుడు పంపిండు, పైకి వెళ్ళి పంపిండు, ప్రత్యేకంగా పంపిండు, అందుకే నేను ఇట్లున్నా, మీకు ఏం కావాలంటే అది నేను చేస్తా, మీరు అందరూ కూడా రేపటి నుంచి నా నాయకత్వాన్ని ఆమోదించండి, నన్ను రాజును చేయండి అన్నారట. అంటే వీళ్ళందరూ కూడా కరెక్టే, పాపం దేవుడు పంపిండు కదా అని చెప్పి ఆ నక్కను తీసుకుపోయి సింహాసనం మీద కూర్చోబెట్టిరు. ఇక నక్క సంవత్సరం అయిపోయింది, 15 నెలలు అయిపోయింది, రోజు మొరుగుడు ఒరుడు రోజు ఒకటే. ఆఖరికి 15 నెలలు అయినాక ఒకరోజు వానకాలం వచ్చింది. ఆ నక్క టైం బాగలేక బయటికి పోయింది. ఆయన వాన షురువు అయింది, రాళ్ళ వాన కొట్టింది. సంపుడు చంపే వరకు రాళ్ళ వాన ఏమవుతుంది, వానలో రంగంతా పోయి ఆయన నక్క చూసుకోలేదు. తిరిగి మళ్ళీ వాపసు వచ్చింది. అందరు చూసిరు, రంగు పోయింది, నక్క నిజ రూపం బయటపడ్డది. ఇక తర్వాత ఏమవుతుంది, ఈపు చింతపండు అయింది. తర్వాత ఉరికిచ్చి ఊరవతలకి చంపారు. నేను ఎవరి గురించి చెప్తున్నామని అర్థమైందా? నేను ఒకరి గురించి చెప్పాలి, ఇద్దరి గురించి చెప్పిన. కాంగ్రెస్ బీజేపీ రెండు దొందే. వీళ్ళేదో మంచోళ్ళు, ఆలేదో లంగలు కాదు, ఇద్దరు లంగలే. మోడీ గారు ఏం చెప్పిన 2014లో, भाइयों बहनों आप सभी लोग मित्रों आप सभी लोग मुझे वोट दो, मैं जन धन खाता खुलवाऊंगा, आप सबको 15 लाख धन डाल दूंगा. पढ़े 15 लाख పడాలి. కానీ మనకు ఎందుకో కానీ మరి బీజేపీకి ఓట్లు అయితే బాగానే గుద్దుతున్నారు. కరీంనగర్లో 15 లాఖ లేదు, 15 రూపాయలు కూడా లేదు, వచ్చింది లేదు, చేసింది లేదు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. మరి 11 సంవత్సరాలలో 22 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. వచ్చినాయా ఉద్యోగాలు? రాలే. అక్కడ ఆ మోసం, ఇక్కడ 6 గ్యారంటీలు, 420 హామీలు, 420 మాటలు, ఇక్కడ ఈ మోసం. అందుకే నేను చెప్పిన నక్క కథ ఒక కాంగ్రెస్ గురించో రేవంత్ రెడ్డి గురించో కాదు, ఇద్దరి గురించి. కాంగ్రెస్ బీజేపీ ఇద్దరు మోసగాళ్ళే. ఈ మోసం నిన్నీయాల చాలైంది కూడా కాదు. భారతీయ జనతా పార్టీ 1998లోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆనాడు కాకినాడలో ఒక తీర్మానం పెట్టింది వాళ్ళ రాష్ట్ర కమిటీలో. ఒక్క ఓటు వేయండి బీజేపీకి, 2 రాష్ట్రాలు ఇస్తాం, ఒక ఓటు 2 రాష్ట్రాలు అని చెప్పి 1998లోనే
కాకినాడలో తీర్మానం చేసింది. మరి ఇచ్చిండ్రా తెలంగాణ 98 తర్వాత ఇచ్చిర్రా అయింది ఇయ్యలే. కాకినాడ తీర్మానం కాకెత్తుకపోయింది. బీజేపీ ఆ రోజు మోసం చేసింది. ఇక కాంగ్రెస్ మోసం అయితే చెప్పే అవసరమే లేదు. మొదటి నుంచి మోసం చేసుకుంటూ వచ్చిన పార్టీ తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ. మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి, ఇవాళ మనం ఉన్న ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో 24 ఏళ్ల నుండి 25వ సంవత్సరంలో అడుగు పెడుతున్న ఈ సందర్భంలో రాష్ట్రంలో ఏ మూలకి పోయినా, ఏ ఊరికి పోయినా, ఏ గల్లికి పోయినా, ఏ మనిషిని ఇట్లా కదిపినా ఒక్కటే మాట వినబడుతున్నది. పోయి ఒక రైతును అడగండి, ఏ ఊళ్ళోనైనా సరే, అది మా గంభీరావుపేట మండలం నర్మాల కావచ్చు, లేదా ఇక్కడ ఎల్కతుర్తి దాకా కావచ్చు, లేదా అక్కడ పోతే మంతినిలో కాటారం దాకా కావచ్చు, ఇంకొకడ కావచ్చు, ఎక్కడ పోయి ఏ రైతును ఒక్కసారి ఇట్లా ఒక్క మాట మాట్లాడించినా గుడ్లకి వెళ్ళి నీళ్ళు వస్తున్నాయి. బాధ మామూలు బాధ వ్యక్తం చేస్తలేరు. ఏం చెప్తున్నారు? కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే అన్నా, కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగుండే, అన్యాయం అయిపోయింది, బతుకు ఆగమైపోయిందని చెప్పి మాట్లాడుతున్నారు. నేను చెప్పేది కరెక్టేనా కాదా? ఒక్క రైతు కాదు, ఎక్కడికక్కడ రాష్ట్ర వ్యాప్తంగా పంటలు ఎండిపోతుంటే, రైతు బంధు పడక బాధ అవుతుంటే, రుణమాఫీ కాక బ్యాంకుల చుట్టూ చెప్పులు అరిగేటట్టు తిరుగుతుంటే రైతులకు ఇవాళ ఎవరు గుర్తొస్తున్నారు? ఎవరు గుర్తొస్తున్నారు? కేసీఆర్ గుర్తొస్తున్నాడు. కేసీఆర్ గారు కూడా చెప్పిండు, కాంగ్రెస్ కు ఓటేస్తే రైతు బంధుకు రామ్ అవుతుందని చెప్పిండా లేదా? మరి అయిందా లేదా? 10,000 ఇస్తుండు కేసీఆర్ బిచ్చం వేసినట్టు. మేము 15,000 ఇస్తాం, మేము ఇందిరమ్మ రాజ్యం తెస్తాం. మనోళ్ళు మర్చిపోయింది ఇందిరమ్మ రాజ్యం అంటే ఏందో. ఇందిరమ్మ రాజ్యం అంటే ఏంటిది? ఎమర్జెన్సీ రాజ్యం, పోలీసుల రాజ్యం, అణిచివేత రాజ్యం. సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే పోలీసుడు ఫోన్ చేస్తాడు, వాడిని దొంగలు వాడు ఇడిచిపెట్టిండు పోలీసుడు. బీఆర్ఎస్ వాళ్ళు ఎంబడి వాడుడే నేర్చుకున్నాడు. పోస్ట్ పెట్టగానే ఫోన్. నేను ఒక్కటే మాటిస్తున్నా మీకు, నేను కేసీఆర్ గారు అంత మంచోని కాదు. మళ్ళా మన టైం వస్తుంది, మళ్ళా బరాబర్ మన టైం వస్తుంది. వచ్చినాక పేర్లు రాసి పెట్టుండ్రి, ఒక్కొక్కరిని ఏమేం చేయాలో అని చేద్దాం. వదిలిపెట్టే సమస్య లేదు. దబ్బన కొంతమంది అనుకుంటారు, మేము రిటైర్ అవుతాం, ఇంటికి పోతాం, మమ్మల్ని ఏం బిక్తారు అనుకుంటున్నాము. రిటైర్ అయ్యి వేరే దేశానికి పోయినా రప్పించి తప్పకుండా అన్ని లెక్కలు సెటిల్ చేస్తాం, హిసాబ్ కితాబ్ మొత్తం చూస్తాం. గట్ల ఊకునే బాబత్ కాదు. ఇది వరకున్న కథ వేరు, ఇప్పుడున్న కథ వేరు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఇలా ప్రజలకు ఏ కష్టం వచ్చినా, ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా గుర్తొస్తున్నది మన నాయకుడు కేసీఆర్. మొన్న నేను చూసిన హైడ్రా పేరు మీద ఒక ఆడబిడ్డ పాపం చెప్పుల దుకాణం నడుపుతున్నది హైదరాబాద్లో నాచారంలో. ఆమె దుకాణాన్ని హైడ్రా వాడు వచ్చి ఆ బుల్డోజర్ అదేదో హిటాచి పెట్టి కొట్టేస్తున్నాడు. అది పెట్టి కొట్టేస్తుంటే ఆమె మొత్తుకుంటున్నది ఆడ నిలబడి, అన్నా కేసీఆర్ అన్నా ఎక్కడున్నావు రా అని ఆయన చూసిర్రా లేదా మీరు? అగో ఇవాళ రాష్ట్రంలో ఎవలకు ఏ కష్టం వచ్చినా ఆటో డ్రైవర్లు తమ ఆటోలు వెనుక రాసుకుంటున్నారు, అన్నా తప్పైపోయింది, అన్యాయం అయిపోయినాం, ఆగమైపోయినాం, కేసీఆర్ గారు ఎక్కడ ఉన్నావు అని ఆటో డ్రైవర్లు యాద్ చేసుకుంటాను, ఉద్యోగులు యాద్ చేసుకుంటాను. 73% జీతం పెంచిండు కేసీఆర్. మమ్మల్ని కడుపులో పెట్టుకొని చూసుకున్నాడు కేసీఆర్. మాకు స్పెషల్ ఇంక్రిమెంట్